కస్టమర్‌తో ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలి? ఏ విధంగా వాల్యూ యాడ్ చేయాలి? రైటు. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదివరకు దెర్ వాజ్ ఏ ఆహ్, టైమ్. దెర్ వాజ్ ఎ టైమ్ ఏంటంటే కస్టమర్‌కి నమస్కారం సార్ బాగున్నారా? అని చెప్పి రెగ్యులర్‌గా మనం నమస్కారం పెడుతుంటే, లేదా తనకి అప్పులు ఇస్తుంటే, ఖాతాలు ఇస్తుంటే, తను మన దగ్గర ఒక లాయల్ కస్టమర్‌గా ఉండేవాడు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారిందండి. ఇప్పుడు మనకి లాయల్ కస్టమర్స్ అనేవాళ్ళు స్టాండర్డ్‌గా మీకు లాయల్ కస్టమర్స్ అనేవాళ్ళు లేదు. లాయల్ కస్టమర్స్ అనేవాళ్ళు లేరు. ఓకే. లాయల్టీ అనేది ఇప్పుడు ఎక్కడొస్తుందంటే, ఈ వాల్యూ యాడ్ చేయటంలో కూడా కంటే, నౌ దేర్ ఇస్ ఎ న్యూ కాన్సెప్ట్ విచ్ ఈస్ కాల్డ్ కస్టమర్ డిలైట్. కస్టమర్ డిలైట్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్. కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇప్పుడు నడుస్తున్న కాన్సెప్ట్. కొత్త కాన్సెప్ట్ అంటే పాతదే. కానీ ఇప్పుడు బాగా నడుస్తున్న కాన్సెప్ట్. కస్టమర్ డిలైట్ అంటే కస్టమర్‌కి వావ్! ఫీలింగ్ అనమాట. అంటే ఎందుకని అని చెప్పంటే మీకు ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ, మీ కాంపిటీటర్స్ దగ్గర గానీ, మీరిచ్చే సర్వీస్ కానీ, మీరిచ్చే ప్రొడక్ట్ కానీ ఏదైనా సరే ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా దొరికేస్తుంది. అంటే విపరీతంగా దొరుకుతుంది. ఇదివరకంటే మీ దగ్గర మాత్రమే దొరికేది అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్ వచ్చేసిన తర్వాత వాడికి ఎక్కడ దొరుకుద్దో తెలుసు, ఎంతకు దొరుకుద్దో తెలుసు, ఎలా దొరుకుద్దో తెలుసు. మీ సందులోనే మీ లైన్‌లోనే మీ వ్యాపారంలో ఉన్నవాళ్ళు 10 మంది షాపులుంటాయి. అది తెలుసు. సో, హి నోస్. సో, వాడెక్కడికొస్తాడు అంటే వాడికి డిలైట్ కలగాలి. డిలైట్ కలిగిన వాడికి వావ్ ఫీలింగ్ కలగాలి. అంటే కస్టమర్‌కి మీరు మీ యొక్క సర్వీస్ ద్వారా గానీ, లేదా మీ యొక్క ప్రొడక్ట్ ద్వారా గానీ, మీరిచ్చే ఫెసిలిటీస్ ద్వారా గానీ, మీ యొక్క విషయాల ద్వారా గానీ, మీరు వారికి ఒక వావ్ ఫీలింగ్ కలిగించాలంటే వావ్! అంటే ఈ ఫీలింగ్ నేను ఇంకెక్కడికెళ్ళినా కలగదు. ఈ ఫీలింగ్ నేను ఇంకెక్కడికెళ్ళినా కలగదు అన్న ఫీలింగ్ కలిగిన ఆ ఫీలింగ్ కోసం వస్తాడు. ఆ ఫీలింగ్ కోసం వచ్చిన వాడు రూ. 10 ఎక్కువైనా వెనకాడకుండా పెడతాడు. దిస్ ఈస్ ద రీజన్ టీ బండి మీద టీ రూ. 15, రూ. 20 దొరుకుతున్నా సరే, అదే టీని 500, 600 పెట్టి 5 స్టార్ హోటల్‌లో తాగటానికి కారణం ఏంటంటే, ఈ బండి మీద దొరికే రూ. 15 టీలో ఉండని ఫీలింగు, ఆ ప్రిన్స్‌లీ ఫీలింగ్, ఆ కింగ్ ఫీలింగు ఆ రూ. 500 పెడితే తాగే 5 స్టార్ హోటల్‌లో దొరుకుతుంది. సో, అక్కడ టీకి వాడు చార్జ్ చేయట్లేదు. టీకి వాడు నిజంగా వీటితో పాటు రూ. 5, రూ. 10 మాత్రమే చార్జ్ చేస్తున్నాడు. కానీ వాడిని కలిగించిన ఫీలింగ్‌కి మిగిలిన రూ. 490 చార్జ్ చేస్తున్నాడు. విత్ టాక్స్. అది కాకుండా మళ్ళీ టాక్స్‌లు వేరే. సో, ఆ టాక్స్‌లు గవర్నమెంట్‌కి పోతాయి కాబట్టి నాకు సంబంధం లేదు. ఓకే. సో, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్.